దీంట్లో కూడా ఆయిల్ నట్ ఆయిల్ లోపల కాస్ట్లీ ఉంటుంది, కాస్మెటిక్స్ వాడతారు. దాని రేటే మనం మీరు ఇంత తిప్పలవాడు పెట్టినందుకైతే మేమైతే మీ 2 ఎకరాల ఆయిల్ పామ్ పెట్టిన మహేందర్ నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తుంది. అంటే మరి వరి పెడితే మహేందర్కు ఏడాదికి 50,000 వస్తుండే, కానీ ఆయిల్ పామ్ పెడితే నెలకు 2,50,000 రూపాయలు సంపాదిస్తుంది. ఇది నిజంగా రైతుల విజయం. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ పెట్టి మహేందర్ లాగా, మా పాపిరెడ్డి గారి లాగా అద్భుతమైన పంటను తీసి మంచి ఆదాయాన్ని పొందుతున్నటువంటి ఆయిల్ పామ్ రైతులందరికీ నా శుభాకాంక్షలు, నా హృదయపూర్వక అభినందనలు. ఇది కావాల్సింది నిజంగా. ఎమ్మెల్యేగా ఏముంటది, రోడ్లు వేస్తానో, పైప్ లైన్లు వేస్తానో, కరెంటు వేస్తానో, సబ్ స్టేషన్లు కడతానో, సీసీ రోడ్లు పోస్తానో, నాకేం ఆనందం ఉంటుంది? ఇది గొప్ప మార్పు. ఇప్పుడు మా పాపిరెడ్డి అన్న ఏం చెప్పిండు, 26 లక్షలు పడ్డాయి నా బ్యాంకులో అన్నాడు. 26 లక్షలు పడ్డాయి నాకు, 10 ఎకరాలు పెట్టినా ఈ ఏడాది అర్థంలో 26 లక్షల రూపాయలు నా బ్యాంకులో పడ్డాయి, పక్కపొంట ఇంకా 30 ఎకరాలు పెడతా అంటుండు. ఇది కదా కావాల్సింది. నిజంగా రైతుకు కావాల్సింది ఇంతకంటే ఎక్కువ ఏముంటది? నిజంగా ముఖంలో చిరునవ్వులు రావాలి, రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి అనేటువంటి తాపత్రయమే ఈ ఆయిల్ పామ్ తోటలు.